సంజనా, నైనా. అక్క, ఇందాక వర్క్ టెన్షన్లో పడి నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంట్రాయుడు? అదే అక్క, నైనా సంజన వాళ్ళ కాలేజ్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ప్రిన్సిపాల్ గారు నిన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇస్తానంటే నేనే వద్దన్నాను. రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళి తీరాలక్క. నాకు ఇందాకే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు, మన స్థాయికి గౌరవానికి గుర్తింపు ఉన్న చోట మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అయినా మనం ఇచ్చే డొనేషన్స్ తో నడుస్తున్న కాలేజ్కి అమ్మ కాకపోతే ఇంకెవరు చీఫ్ గెస్ట్ గా వస్తారు? అంత గట్స్ కూడా ఎవరికీ లేవు. ఈ చుట్టుపక్కల అన్ని విధాల అన్ని అర్హతలున్న ఏకైక వ్యక్తి మా అత్తయ్యే. మీ అత్తయ్యకి మీ నాన్నకి అవేం ఊరికే రాలేదమ్మా. వాళ్ళెంతో కష్టపడి మంచి పనులు చేస్తేనే ఈ గౌరవం దక్కింది. దాన్ని మీరు కూడా నిలబెట్టేలా ప్రవర్తించండి, సరేనా? తనకి నువ్వేం ప్రతిదీ చెప్పనక్కర్లేదు, తనకి తెలుసు. సంజన, నైనా, రేపు కాలేజీలో ఫంక్షన్ కోసం మన స్థాయికి తగ్గట్టు మీరుండాలని మీకు డ్రెస్సెస్ తెచ్చాను. మ్యాచింగ్ ఆర్నమెంట్స్ కూడా తీసుకొచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చకపోతే వీటికన్నా కాస్ట్లీవి తెప్పిస్తాను. వావ్, సింప్లీ సూపర్ అమ్మా, ఎక్సలెంట్ గా ఉంది. మైనావతి, రేపు కాలేజీ ఫంక్షన్కి నేను కూడా వస్తాను. దేనికి? కూర్చొని చప్పట్లు కొట్టడానికా? నిన్ను ఆ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు? ఇంట్లో కూర్చుని ఒడియాలు పెట్టుకో, ఆ పిల్లలు తినడానికైనా పనికొస్తాయి. రాయుడు, రేపు నువ్వు కూడా నాతో రావాలి. రాయుడెందుకు మైనవతి? తనకి చాలా పనులుంటాయి కదా. ఎందుకు, నేను వస్తాలే. ఎవనుంటే నేను చూసుకుంటాను. సరే, మీ మాట నేను ఎప్పుడు కాదనని చెప్పు. రాయుడికి ఎన్ని పనులున్నా దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత నాది. బావా, అక్క చెప్పిందంటే నేను రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. సరే అమ్మా, మేం వెళ్ళి డ్రెస్ సైజ్ చూసుకుంటాం. చెప్పు శ్రియా. వాట్? నువ్వు చెప్పేది నిజమా? సరే, నేను చూసుకుంటాను. ఏమైంది నాయనా? మనం ఆ డొక్కు సైకిల్ దానికి తోలు బొమ్మలాట ఆడించొద్దని కాలేజీలో వార్నింగ్ ఇచ్చామా? అవును, అయితే అది మన వార్నింగ్ ని మనల్ని లైట్ తీసుకుంది. రేపది మన కాలేజ్కొచ్చి ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందంట. దాని పేరు కూడా లిస్ట్ లో ఉందంట. ఇప్పుడేం చేద్దామని శ్రియ కాల్ చేసింది. మనం ఆ రోజే కారుని దాని సైకిల్ పై కాకుండా దాని మీద ఎక్కించాల్సింది. అది మన గురించి తెలిసే కావాలని పెట్టుకుంటుంది నాయనా మనతో. ఇక దాన్ని వదలకూడదు. కానీ ఇప్పటికిప్పుడు మనమేం చేయగలం? ఏదో ఒకటి చేసి అది రేపు కాలేజ్కి రాకుండా చెయ్యాలి.